సార్ కట్అవుట్ పెట్టడానికి ఫోన్పే చేస్తారా జీపే చేస్తారా అని అడుగుతున్నా. పాప దీని తర్వాత నా మీద కటౌట్ వంశీ అని పేరు మార్పించేలా ఉన్నారు పాప. ఓకే, మనందరం కలిసి వంశీ గారు కట్అవుట్ పెడదాం. Okay, so ladies and gentlemen, brace yourself. Now I would like to welcome our swagger hero, Sri Vishnu garu. Please come forward, sir. అందరికీ నమస్కారం అండి. ఈ లిటిల్ హార్ట్స్ సినిమాని బ్లెస్ చేయడానికి వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ, మెంబర్స్ అందరికీ, మీడియా మిత్రులకి, అలాగే టీం అందరికీ కూడా వెరీ 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 గుడ్ ఆఫ్టర్నూన్. September 5th లిటిల్ హార్ట్స్ రిలీజ్ అవుతుంది. నేను టీజర్ ట్రైలర్ చూసినప్పుడు చాలా పాజిటివ్గా, అంటే కొన్ని సినిమాలు మనకు తెలిసిపోతాయి, చూసి అబ్బా ఇది భలే ఉందరా, ఇది చూడాలి, అది చాలా రేర్గా జరుగుతూ ఉంటాయి టీజర్ ట్రైలర్ చూసిన తర్వాత. నాకు నిజంగా లిటిల్ హార్ట్స్ చూసినప్పుడు అనిపించింది మీ ఎనర్జీ చాలా బాగా నచ్చింది. కొంచెం బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే అర్థమైంది, ఇందాక ఆయన చెప్పిన డైలాగులన్నీ నిజమే అని అనిపించింది. సూపర్. టీం అందరికీ కూడా, అనిత గారు, హీరోయిన్ గారు, ఇంకా రాజీవ్ గారు, అందరికీ కూడా, టీం అందరికీ కూడా ఈ సినిమా అందరికీ మంచి పేరు తెచ్చి పెద్ద హిట్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం మ్యూజిక్ డైరెక్టర్, కెమెరామెన్, యంగ్ ప్రొడ్యూసర్స్, మన ఆదిత్య గారు సూపర్ అయింది. నేను 90s చూసినప్పుడు భలే ఉందరా, అదో టైప్ కామెడీ చాలా బాగుంది అని చెప్పి చాలా ఇది అనుకున్నా. నెక్స్ట్ ఏంటి అని దాని వెయిటింగ్. ఆయన ప్రోడక్ట్ ఇది సూపర్. డెఫినెట్గా ఆయన కూడా కంగ్రాచులేషన్స్ ముందే చెప్తున్నా. అట్ ద సేమ్ టైం ఈటీవీ మన సాయి గారు, నితిన్ గారు ఈ మధ్యన మంచి మొన్న కలిసినప్పుడు కూడా అదే అన్న, మంచి కంటెంట్ ఏది కనిపించినా అది వాళ్ళు చూస్ చేసింది అవుతుంది. సూపర్ అండి, సూపర్. దానికి ఇంకా నేను వచ్చిన టైం అంటే ఎప్పుడో అనుకుంటున్నామేమో, ఎప్పుడోనే. అప్పుడు మాకు చిన్న సినిమాలు స్టార్ట్ చేసినప్పుడు రిలీజ్ చేయాలంటే మాకు సురేష్ బాబు గారు, లేకపోతే దిల్ రాజు గారు, అలా రేర్గా మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే కూడా చాలా కష్టం. ఓన్లీ ప్రోడక్ట్ ఉన్నప్పుడే కాన్ఫిడెంట్గా ఎవరొకరు తెలిసిన వాళ్ళతో చూపించే ప్రయత్నం చేసేవాళ్ళం. అది బాగుంది అంటే రిలీజ్కి మాకు అప్పుడులో చాలా బాగా సపోర్ట్ చేసేవారు. నిజంగా బన్నివాస్ గారు, మిమ్మల్ని చూస్తుంటే నాకు యాజ్ ఇట్ ఈజ్ ఒక కంటెంట్ని పట్టుకొని దాన్ని ఓన్ చేసుకుని సొంత సినిమా కింద పెద్ద చిన్న అని చూడకుండా ఇంత ప్రిపరేషన్ చేసి ప్లానింగ్ చేసి రిలీజ్ చేస్తున్నందుకు మీకు హ్యాట్స్ ఆఫ్ అండి. ఇలాగే చిన్న సినిమాలు మీరు ఎలాగ పెద్ద ఎప్పుడు చేస్తూ ఉంటారు, దాంతోపాటు చిన్న సినిమాలను కూడా వదలొద్దండి. ఎందుకంటే రేపు ఈ టీం నుంచి వచ్చిన అందరూ కూడా ఏ ప్లేస్కి వెళ్తారో మనకి ఎవరికీ తెలియదు. వాళ్ళకి ఇనీషియల్ స్టేజ్లో ఆ పుష్ అనేది కావాలి. డెఫినెట్గా అలా పుష్ చేస్తున్న వాళ్ళలో చాలా అరుదుగా ఉన్నారు తెలుగులో ఇప్పుడు. దాంట్లో మీరు ఫస్ట్ అండి. చాలా థ్యాంక్స్. వంశీ గారు, ఈ సినిమా తర్వాత ఇంకెప్పుడు వైట్ షర్ట్ వేసుకోకుండా కలర్ఫుల్ షర్ట్లు వేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ డైరెక్టర్, ఇతను మేమర్ అంట. నిజం చెప్పాలంటే మనం ఇప్పుడు ఫేస్ చేస్తున్న, బయట చూస్తున్న ఈ నెగిటివిటీలు ఇవన్నీ కొంచెం పెద్దగా మీకు తెలుస్తాయి. చాలా నెగిటివ్ ఎక్కువ వింటున్నాం అనమాట మనం అంతా. వాటిలోంచి ఓన్లీ ఇప్పుడు రిలీఫ్ ఏంటంటే మీ మేమర్స్ అందరేనండి. మీరందరూ చిన్నవాళ్ళైనా కూడా మీరే నాకు ఇన్స్పిరేషన్. మీరు టైం తెలియకుండానే ఏ ప్రెషర్లో ఉన్నా కూడా అది తీసేయడానికి చాలా దోహదపడుతున్నారు. నేను చాలాసార్లు మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి, మీకు చాలా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, చాలా కష్టాలు ఉండొచ్చు, చదువుల్లో ఉండొచ్చు, బిజినెస్లో ఉండొచ్చు, కానీ ఇది చేయాలంటే మాత్రం చాలా ప్యూర్ హార్ట్ ఉండాలి. సో మీ సినిమా తరపున ఆ మేమర్స్ అందరికీ కూడా, ప్యూర్ హార్ట్ మేమర్స్ అందరూ, డౌట్ లేదు దాంట్లో, వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. మమ్మల్ని ఇంకా నవ్వించండి. ఏమంటారు, అదేదో మేమంటారు, మన కొలపోడేరా అంటారు కదా, అలాగా. సో ఇప్పుడు మన మీమ్స్ దీంట్లోంచి వస్తున్నాడు. తప్పకుండా ఈయన్ని బ్లెస్ చేసి చాలా మంచి డైరెక్టర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టీం అందరికీ కూడా పేరు పేరున కంగ్రాచులేషన్స్. September 5th టీచర్స్ డే. ఆ రోజు తప్పకుండా సినిమాకి వచ్చి ఈ లిటిల్ హార్ట్స్ని చాలా బిగ్ హార్ట్ సినిమా కింద చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.